ఇక్కడ ఇది ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అయితే, ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అయితే ట్యాన్ అయితే ఆల్వేస్ ఆల్ రేంజ్, రేంజ్ అంటే రేంజ్, ట్యాన్ యొక్క రేంజ్ అంతా ఆల్ రియల్ నెంబర్స్ కాబట్టి ప్రతి వాల్యూ కూడా ఇట్ విల్ బి ట్రూ, నో ప్రాబ్లం. అర్థమైందా? మరి అలా కాకుండా మరి సైన్ ఇన్వర్స్ సారీ టీ ఇన్వర్స్ ఆఫ్ టీఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఆల్వేస్ ట్రూ కాదు. ఎందుకు? ఎందుకంటే ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏంటిది, ఇది మొత్తం యాంగిల్, సారీ ఇది మొత్తం వాల్యూ, ఇదేంటిది యాంగిల్ పెట్టాలి. ఇక్కడ యాంగిల్ పెడితే ఇది మొత్తం మళ్ళీ యాంగిల్, ఆన్సర్లో కూడా మనకి ఏం రావాలి, యాంగిల్ సబ్స్టిట్యూట్ చేస్తాం, మళ్ళీ మనకి యాంగిల్ రావాలి. అంతేనా? ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5/4 పెట్టాం అనుకోండి, 5/4 పెట్టాం ఎగ్జాంపుల్ అనుకుంటే ఎగ్జాంపుల్ తీసుకోండి. ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఎగ్జాంపుల్గా సైన్ ఇన్వర్స్, కాస్ ఇన్వర్స్ తీసుకుందాం. కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ఈక్వల్ టు, ఎందుకు ఆల్వేస్ ఇది ట్రూ కాదో చూద్దాం ఒకసారి. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత పెడతారు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2 పెట్టామనుకోండి. కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్ అంటే ఇక్కడ 5/2, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం పెట్టాలి, యాంగిల్ పెట్టాలి. యాంగిల్ పెట్టాలంటే ఇది 5/6, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5/6 పెట్టామనుకోండి. కాస్ 5/6 ఎంత అవుతుంది, ఇది కాస్ ఆఫ్ కాస్ 5/6 అంటే కాస్ 30. కాస్ 30 ఎంత అవుతుంది, కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ 30 √3/2, కాస్ 30 √3/2. కాస్ ఇన్వర్స్ ఆఫ్ √3/2, కాస్ ఇన్వర్స్ √3/2 అంటే దీని వాల్యూ ఎంత, √3/2, √3/2 అంటే ఎంత, ఇది 5 ఎంత అవుతుంది, నిమిషం, ఎగ్జాంపుల్లో కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇది నాట్ ఈక్వల్ టు ఎక్స్ అని ప్రూవ్ చేయాలి. ఎందుకు ఎలాగొస్తుంది, ఎందుకు కాదో చూద్దాం ఒకసారి. ఆల్వేస్ ఎందుకు కాదు ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2π + π/3 పెడతాం. 2π + π/3 ఎందుకు పెట్టామన్నది కూడా నీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నేను. కాస్ ఇన్వర్స్ ఆఫ్ 2 + π/3, 2 + π/3 అంటే ఇది కాస్ ఇన్వర్స్ ఆఫ్ 2 + π/3 అంటే ఇది ఎంత అవుతుంది, కాస్ వాల్యూ ఎంత అవుతుంది, ఇది -2π + π/3 అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో కట్టదు, ఇది ఎంత అవుతుంది, కాస్ 5/3, కాస్ 5/3. కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ 5/3 వాల్యూ ఎంత, కాస్ 60 √3/2, కాస్ 60 1/2, కాస్ 60 1/2. కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/2 అంటే ఇది ఎంత అవుతుంది, 5/3. అంతేనా? ఇక్కడ మనం ఎక్స్ వాల్యూ ఏం పెట్టాం, 2 + π/3 పెట్టాం. ఇక్కడ మనకు ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 5/3 వచ్చింది. అంటే మనం ఒక వాల్యూ పెడుతుంటే ఇంకో వాల్యూ వస్తుంది. అర్థమైందా? అంటే ఇందాక మనం వాల్యూ పెడుతుంటే ఆటోమేటిక్గా ఎక్స్ యొక్క వాల్యూ పెడుతుంటే వాల్యూ వస్తుంది. ఇక్కడ యాంగిల్ పెడితే మాత్రం అలా రాదు. ఎందుకంటే సైన్, కాస్, టాన్ అన్నీ కూడా పీరియాడిక్ ఫంక్షన్స్ కాబట్టి ఒక యాంగిల్ మనం సబ్స్టిట్యూట్ చేస్తే యాంగిల్కి ఒక వాల్యూకి నెంబర్ ఆఫ్ యాంగిల్స్ వస్తాయి. ఒక వాల్యూకి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ యాంగిల్స్ మనం సబ్స్టిట్యూట్ చేయవచ్చు. కానీ యాంగిల్కి మాత్రం వాల్యూ ఒకటే వస్తుంది. ఏదైనా యాంగిల్ తీసుకున్నాం అనుకుంటే, ఎంత పెద్ద యాంగిల్ తీసుకున్నా కానీ దాన్ని చిన్నది చేసి మనం సింప్లిఫై చేసి చూస్తే వాల్యూ మాత్రం ఏ యాంగిల్ కానీ వాల్యూ మాత్రం ఒకటే వస్తుంది. ఒకే యాంగిల్ ఒకే ఆన్సర్ వస్తుంది. బట్ వాల్యూకి మాత్రం ఇన్ఫైనైట్ వాల్యూస్ వస్తున్నాయి. ఎందుకని? బేసిక్గా ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ పీరియాడిక్ ఫంక్షన్స్ కాబట్టి
30 తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ 30 తీసుకున్నాం అనుకోండి. సైన్ 30 తీసుకుంటే సైన్ ఎక్స్ ఫంక్షన్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఎవ్రీ 2πకి ఇది రిపీట్ అవుతుంటుంది కాబట్టి గ్రాఫ్ ఇది 1/2 30. ఇక్కడ 30 దగ్గర మనం 1/2 యాంగిల్ తీసుకున్నాం అనుకోండి. 30కి మనకి ఎన్ని వాల్యూస్ వస్తాయి, ఇన్ఫైనైట్ వాల్యూస్ వస్తాయి. ఇవన్నీ అర్థమైందా? వాల్యూకి మనకి యాంగిల్ తీసుకుంటే ఇన్ఫైనైట్ యాంగిల్స్ వస్తున్నాయి ఈ వాల్యూకి. 1/2 తీసుకున్నాం, 1/2 వాల్యూ తీసుకున్నాం అనుకోండి. ఎన్ని యాంగిల్స్ వస్తాయి, ఇన్ఫైనైట్ యాంగిల్స్ వస్తున్నాయి మనకి. ఇక్కడ ఇక్కడ ఈ యాంగిల్ దగ్గర, ఈ యాంగిల్ దగ్గర, ఈ యాంగిల్ దగ్గర, ఈ యాంగిల్ దగ్గర వాల్యూ మాత్రం 1/2 అవుతుంది. 1/2 వాల్యూ తీసుకుంటే ఇన్ఫైనైట్ వాల్యూ యాంగిల్స్ వస్తున్నాయి మనకి. ఎందుకని? ఇవి బేసిక్గా పీరియడిక్ ఫంక్షన్స్ కాబట్టి, ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ పీరియడిక్ ఫంక్షన్స్ కాబట్టి ఇవి ఇన్ఫైనైట్ వాల్యూస్ వస్తున్నాయి. అంటే మనం యాంగిల్ పెడితే యాంగిల్ రావడం అనేది ఖచ్చితంగా ఆల్వేస్ ట్రూ కాదు, ఆల్వేస్ కరెక్ట్ కాదు. బట్ ఈ ప్రిన్సిపల్ డొమైన్లో ఉంటే మాత్రం వీటి యొక్క కరస్పాండింగ్ ట్రిగనామెట్రిక్ రేషియో యొక్క ప్రిన్సిపల్ రేంజ్లో ఉంటే, ప్రిన్సిపల్ డొమైన్లో ఉంటే అవి ఖచ్చితంగా హోల్డ్ చేస్తుంది. అంటే ఇట్ విల్ బి ట్రూ అనమాట. దానికి కూడా నేను క్లారిఫికేషన్ ఎలా ఇస్తానంటే, ఏం చెప్తానంటే, నేను ఈ ఎక్స్ప్లెనేషన్ అయింది కదా, ఐ హోప్ ఇట్ షుడ్ బి క్లియర్ టు యూ. మీకు అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నా. ఓకేనా? ఇప్పుడు ఫార్ములాస్ రాసి దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా నేను చెప్తాను. అప్పుడు కొంచెం మీకు అర్థమయ్యే అవకాశం మ్యాక్సిమం ఉంటుంది. ఓకేనా? సో థీరం నెంబర్ 4లో దాంట్లో ఏ పార్ట్లో చూద్దాం, పార్ట్ ఏలో ఫస్ట్ ఫార్ములా ఏంటంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఇక్కడ వాల్యూ పెడతాం, మనకు అవుట్పుట్ కూడా వాల్యూ వస్తుంది. ఆల్రెడీ దీని గురించి చెప్పాం. అంతేనా? ఎక్స్ బిలాంగ్స్ టు, ఇక్కడ దీని యొక్క డొమైన్ ఏంటి, దీని యొక్క డొమైన్ ఏంటి, -1 to 1. సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఎంత, -1 to 1. -1 to 1 దగ్గర సైన్కి ఏమైనా ప్రాబ్లం ఉందా? ఏ ప్రాబ్లం లేదు. ఇది కూడా ఏం ప్రొడ్యూస్ చేస్తుంది, -1. సైన్ రేంజ్ ఎంత, -1 నుంచి 1 కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ టు -1 to 1 క్లోజ్డ్. నో ప్రాబ్లం, ఏ ప్రాబ్లం లేదు. ఎక్స్ బిలాంగ్స్ టు -1 to 1. దానికి అర్థం ఏంటి, సైన్ ఇన్వర్స్ యొక్క డొమైన్ ఎంత, -1 to 1. -1 to 1 వరకు దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ బదులు -1 to 1 మనం పెడితే సైన్కి కూడా ప్రాబ్లం లేదు. సైన్ రేంజ్, ఎందుకంటే ఇది ఇన్పుట్ చేసేది, ఇది అవుట్పుట్ ఇచ్చేది. -1 to 1 వేస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. ఇది కూడా దీనికి ఈ వాల్యూస్ దగ్గర దీనికి ఏ ప్రాబ్లము లేదు. సో ఇది ఓకే. అలాగే కాస్ ఇన్వర్స్ ఎక్స్, ఇది కూడా ఎక్సే. వాల్యూ పెడితే ఆటోమేటిక్గా వాల్యూ వస్తుంది. ఇది ఎక్స్ బిలాంగ్స్ టు -1 to 1. అలాగే థర్డ్ది వచ్చి tan ఇన్వర్స్ ఎక్స్. tan ఇన్వర్స్ ఎక్స్ కూడా ఇది కూడా ఎక్సే, బట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆల్ రియల్ నెంబర్స్. అంతేగా, దీని డొమైన్ అంతా ఆల్ రియల్ నెంబర్స్. tan ఇన్వర్స్ యొక్క రేంజ్ కూడా ఎంత, ఆల్ రియల్ నెంబర్స్ కాబట్టి నో ప్రాబ్లం. అలాగే ఫోర్త్ వరకు వచ్చేసేటికి కాట్ ఇన్వర్స్ ఎక్స్. ఇది యాక్చువల్గా బేసిక్గా మీకు అర్థమవుతుంది. ఇది టీ ఇన్వర్స్ ఎక్స్, ఇది ఆల్వేస్ ఎక్స్ అని చెప్పాను కదా, అదే రాస్తున్నాం. టీ అంటే ట్రిగనమెట్రిక్ రేషియో ఆఫ్ ఇన్వర్స్ ట్రిగనమెట్రిక్ రేషియో. ఇదంతా టీ ఇన్వర్స్ అంటే సైన్ కాస్ట్ ఏదైనా తీసుకొచ్చని చెప్పాను కదా. దీనికి ఇది ఈ ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ ఇచ్చాను కదా, దీనికి ఈ ఫార్ములాస్ అనమాట. ఈ సెట్ ఆఫ్ ఫార్ములాస్ ఎక్స్ బిలాంగ్స్ టు, ఇది కూడా ఆర్ఏ. కాట్కి డొమైన్ ఎంత, కాట్ ఇన్వర్స్కి డొమైన్ ఎంత, ఆల్ రియల్ నెంబర్స్. అలాగే కాట్కి రేంజ్ ఎంత, ఆల్ రియల్ నెంబర్స్. ఫిఫ్త్ది సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్, ఇది కూడా ఎక్సే, బట్ ఎక్స్ బిలాంగ్స్ టు -∞ to -1 యూనియన్ 1 to ∞. అలాగే సిక్స్త్, ఎందుకని సెకండ్ ఇన్వర్స్ యొక్క డొమైన్ అంతా ఇదేగా. అలాగే సెకండ్ ఇన్వర్స్కి రేంజ్ ఇదే. ఇది పెడితే ఇది మనకు వస్తుంది, నో ప్రాబ్లం. ఓకేనా? అలాగే కొసెక్ ఇన్వర్స్ ఆఫ్ కొసెక్ ఇన్వర్స్ ఎక్స్.
cosec inverse x is equal to కూడా xే, x belongs to minus infinity minus 1 union 1 to infinity. ఓకేనా? ఇవి ఆల్వేస్ ట్రూ. దీని గురించి ఆల్రెడీ నేను ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్పాను. ఓకేనా? అది అర్థమైందని చెప్పేసి అనుకున్నా. అలాగే సెకండ్ సెట్ ఆఫ్ బీలో వచ్చేటప్పటికి బి పార్ట్ వచ్చేటప్పటికి మనకి టీ ఇన్వర్స్ ఆఫ్ టీఎక్స్ ఇది ఆల్వేస్ ట్రూ కాదని చెప్పాను. బట్ ఏంటి, టీ ఇన్వర్స్ ఆఫ్ టీఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఎక్స్ అవుతుంది ఇఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు corresponding trigonometric ratio ప్రిన్సిపల్ రేంజ్ అని రాయండి, లేదంటే సింపుల్గా కరస్పాండింగ్ ప్రిన్సిపల్ రేంజ్. కరస్పాండింగ్ ప్రిన్సిపల్ x belongs to corresponding principal domain. కరస్పాండింగ్ ప్రిన్సిపల్ డొమైన్ ఎందుకని ఇది కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు దీనికి పెట్టామనుకోండి, సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇది ఎప్పుడవుతుందంటే ఇఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఇది మనం 5/2 పెట్టామనుకోండి, 1/2 పెట్టామనుకోండి. 1/2 పెడితే ఇది ఏమవుతుంది, ఇది 1/2 పెడితే సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్. ఇప్పుడు ఇక్కడ వాల్యూ పెట్టాలి, 5/2 పెట్టామనుకోండి, 5/2 అనుకుంటా 1/2 పెట్టాం. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, జాగ్రత్తగా చూడాలి, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5/3 పెట్టాం అనుకోండి. 5/3 పెడితే చూడండి, ఇప్పుడు ఇది ఏమవుతుంది, 5/3 పెడితే సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ 5/3. సైన్ 5/3 అంటే ఎంతది, సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఇది చూడండి, ఇది బిలాంగ్స్ టు, ఇది ఎక్స్ బిలాంగ్స్ టు -5/2 నుంచి 5/2 వరకు ఉంది. ప్రిన్సిపల్ రేంజ్లో ఉంది. ఇది -5/2 నుంచి 5/2 వరకు మనం వెతుకుతాం కదా, ప్రిన్సిపల్ రేంజ్లో ఉంది కాబట్టి ఇది ప్రాబ్లం. ఇది 5/3 ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ చూసినప్పుడు సైన్ 5/3 ఎంత అవుతుంది, సైన్ 60 √3/2 కదా, √3/2. సైన్ ఇన్వర్స్ ఆఫ్ √3/2 మళ్ళీ ఎంత అవుతుంది, సైన్ ఇన్వర్స్ ఆఫ్ √3/2 మళ్ళీ ఇది యాంగిలే కదా మొత్తం ప్రొడ్యూస్ చేసేది, మళ్ళీ ఇది ఏమవుతుంది 5/3. అంటే ఎక్స్ యొక్క 5/3 పెడుతుంటే మళ్ళీ ఎక్స్ యొక్క 5/3 పడుతుంది. బట్ ఈ ఎక్స్ యొక్క వాల్యూ ఎలా ఉండాలి, ప్రిన్సిపల్లో ఉండాలి, ప్రిన్సిపల్ డొమైన్లో ఉండాలి. ఎక్స్ యొక్క ప్రిన్సిపల్ డొమైన్లో ఉంటే అర్థమైందా, అప్పుడు మనకి యాజ్ ఇట్ ఈజ్ వాల్యూని మనకి ప్రొడ్యూస్ చేస్తుంది, లేదంటే చేయట్లా. అది వేరే సెట్ ఆఫ్ ఫార్ములా, అది దాని గురించి మనం తర్వాత చూద్దాం. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ మనం మాట్లాడుకునేది ఏంటంటే టీ ఇన్వర్స్ ఆఫ్ టీఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు కరస్పాండింగ్ ప్రిన్సిపల్ డొమైన్లో ఉన్నట్టు ఫార్ములాస్నే మనం రాస్తున్నాము. అది డొమైన్లో లేకపోతే ఏమవుతుంది అనేది అది వేరే సెట్ ఆఫ్ ఫార్ములాస్, దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా.